నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి హిందూ వ్యతిరేక కామెంట్లు చేసింది. ఆ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత అధ్యక్షుడు ఖర్గే, మరి ఆయన అంటే మామూలుగా బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కామెంట్లు చేయడం కామన్. అందులో ఉన్నటువంటి నేతలు గతంలో కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ కొన్ని సందర్భాల్లో మాట తూలిర్రు. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మరొకసారి మాట తూలిండ్రు. ఎంతోమంది కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించేటువంటి గంగా నదిని కానీ ఇక మనం ప్రస్తుతం కుంభమేళా జరుగుతుంది. మరి ఆ కుంభమేళాను ఉద్దేశించి ఆయన కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గంగలో మునిగితే దరిద్రం పోతుందా అని మరి ఆయన యథాలాపంగా ఏ ఉద్దేశంతో చేసిండో కానీ ఆయన మరి బీజేపీని టార్గెట్ చేసి చేసిండా ఎట్లా చేసిండో కానీ మరి అదైతే మరి కోట్లాది మంది, ఎందుకంటే కుంభమేళాకే దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది వరకు వస్తారని అంచనా. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి కుంభమేళాను ఉద్దేశించి ఆయన ఇలాంటి కామెంట్లు చేయడం పట్ల హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతుంది. ఆయన ఒక పార్టీని ఉద్దేశించి చేసిండేమో కానీ ఆ పార్టీ కంటే ఎక్కువగా హిందూ సమాజం మీదకి అది నెగిటివ్ ధోరణి అనేది కనిపించేటట్టు చేసింది. మరి దీని మీద మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రదీప్ గారు. తిరుపతి రెడ్డి గారు, ఖర్గే చేసినటువంటి కామెంట్ల మీద మీరు ఏమంటారు? ఖర్గే చేసినటువంటి కామెంట్లు పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి అయితే భారతదేశంలో ఉందో అప్పటి నుంచి కూడా హిందువులను చులకనగా చూసేటువంటి పరిస్థితి మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఖర్గే గారు నిజంగానే ఆ యొక్క మహాకుంభమేళలో స్నానాలు చేస్తే మన దరిద్రం పోతుందా, మహాకుంభమేళలో స్నానాలు చేస్తే మనం ఉన్నటువంటి ఆకలి చావులు పోతాయా అనేటువంటి ఒక కామెంట్లు చేశాడు. ఎక్కడైతే ఈ కామెంట్లు అనేటువంటి చేయబడ్డాయో అదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాకుంభమేళ మనం చూసుకుంటే దాదాపుగా 40 కోట్ల మంది ప్రజలు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ, రకరకాల మతాలకు చెందిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. మనం టీవీలో చర్చలు చూస్తున్నాం. మనం ఈ యొక్క 40 కోట్ల మంది హిందువులకు సంబంధించి ఇప్పుడు 100 కోట్ల హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఖర్గే మాటలు ఉన్నాయనేటువంటిది నగ్న సత్యం. ఇంతకుముందు ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఉన్నాయో రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అడ్డబొట్లు పెట్టుకొని నిలువు బొట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు దొరుకుకొని జంజాలు వేసుకొని మేము బ్రాహ్మణులము, మేము హిందువులము, మేము కాశ్మీర్ బ్రాహ్మణులమని ప్రగల్భాలు పలికేవారు. ఇప్పుడు అటువంటి పార్టీలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఇటువంటి కామెంట్ చేయడం అనేటువంటిది అసలు నిచ్చనీయం. నిజంగానే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి హిందూ లీడర్స్ కానీ ఒక్కసారి ఆలోచించాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంటే ఎందుకు పడదు? హిందువులు చేసే పండుగలు మాత్రమే వాళ్ళకు వేస్ట్ ఖర్చుతో ఊడుకున్నాయని చెప్తుంటారు. హిందువులకు వచ్చినటువంటి పండుగలు మాత్రమే వారు అనవసరం అని చెప్తుంటారు. ఇప్పుడు ఓకే, ఇది అనవసరం, కానీ ఈ యొక్క హజ్ యాత్రలకు సంబంధించి ఇదే మల్లికార్జున ఖర్గే ఏ రోజన్నా హజ్ యాత్రకు సంబంధించి మాట్లాడా? హజ్ యాత్రలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి గవర్నమెంట్ అందుతున్నటువంటి తాయిలాల గురించి ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. కానీ ఈరోజు 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభమేళ గురించి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అటువంటి కామెంట్ చేయడు. అసలు ఆయనకు ఏజీ భారంతోన ఆయన జ్ఞానం అనేటువంటిది మర్చిపోయినట్టున్నాడు. ఆయన జ్ఞానం అనేటువంటిది మోకాళ్ళకి దిగిపోయిందో మరి అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ యొక్క 45 రోజులు జరిగేటువంటి ఈ యొక్క కుంభమేళలో దాదాపుగా గవర్నమెంట్, యూపీ గవర్నమెంటు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది 45 రోజులల్లో. సెంట్రల్ గవర్నమెంటు 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని స్పెషల్ ఫండ్ కింద తీసింది. ఓకే, ఇదందరూ ఏమనుకున్నారంటే ఈ ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ 25,000 కోట్ల రూపాయలు అంటే ఈ కుంభమేళ జరగడం వల్ల ఈ 40 కోట్ల మంది జనాలు ఆ యొక్క పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల అక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో చూసుకుంటే 21,000 కోట్ల రూపాయలు నేరుగా యూపీ గవర్నమెంట్ అకౌంట్లో పడుతున్నాయి. అదేవిధంగా 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ యూపీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి సంస్థల ద్వారా యూపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో యూపీలో
ఉత్తరప్రదేశ్లో జరుగుతుందనేటువంటిది ఒక అంచనా. అంటే ఇదంతా అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్లకు మెదళ్లలో ఏం జరిగిందో మరి. అంటే ఈ యొక్క హిందువులను ఎంతసేపు హిందువులని దూషించాలి, హిందువులను దూషిస్తే వాళ్ళని మాకు ఇతర మతాలకు సంబంధించినటువంటి ఓట్లు పడతాయి, ప్రతిదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చూసేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు దీన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుతున్నారని అనుకుంటున్నాను. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు యూపీలో దీనికి సంబంధించి ఎక్కడ మనకు అది లేదు కదా. వాస్తవానికి యూపీలో ఎలక్షన్స్ లేవు ప్రస్తుతానికి. నువ్వు ఎక్కడో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ నువ్వు ఎక్కడో ఎలక్షన్స్లో మేము ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ను అధ్యయాలని అనుకుంటున్నారు, కానీ అది క్యాప్చర్ చేయడానికి కుదరదు. హిందువులందరూ ఏకమయ్యేది ఖాయం. ఈ యొక్క భారతదేశంలో హిందువులు అనుకుంటే ఏ గవర్నమెంట్ అయితే నిలబడాలో ఆ గవర్నమెంట్ నిలబడుతుంది. ఇప్పుడు నిజంగానే ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన మాటలు చూస్తూ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్కు ఓటేయాలంటే కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను గవర్నమెంట్ సమస్య గురించి మాట్లాడట్లేదు. మీకు హిందువులు కులాల పరంగా వాళ్ళని చిచ్చురేపి కులాల పరంగా వాళ్ళని విడగొట్టి ఆ హిందువుల ద్వారా లబ్ధి పొందాలని కొంతమంది అనుకుంటున్నారు. అదేవిధంగా మతాల మధ్యలో చిచ్చు పెట్టి బీజేపీ గవర్నమెంట్ అడ్జేస్తుంది, బీజేపీకి సంబంధించిన నాయకులు అడ్జేస్తారని చెప్తున్నారు. మేము బరాబర్ అన్ని కులాలను అన్ని మతాలను ఒకే రకంగా చూడడానికే ఈ యొక్క గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పని ఏంటంటే బీజేపీ మీద బట్టగాల్చి మీనేసి ఈ యొక్క కులాల రాజకీయాలు మతాల రాజకీయాలు చేసి ఈ యొక్క గవర్నమెంట్లు తెచ్చుకొని దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటిది ఒక కంకణం కట్టుకున్నారు. ఈడ కానీ అంటే మతాలు ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 3-4 రాష్ట్రాల్లో ఉన్నట్లుంది. ఆ 3-4 రాష్ట్రాల్లో కూడా ఎవరు హ్యాపీగా లేరండి. ఏదో జనాలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ అక్కడ కూడా అతి త్వరలో వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ అనేటువంటిది భారతదేశం నుంచి ఖచ్చితంగా కూకటి వేళ్లతో సహా పీకి వేయబడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు బేసిక్గా హిందువులను తిట్టడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది చాలామందికి. మరి ఎందుకు అంటే మీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, చట్టం తీసుకురావచ్చు కదా ఇట్లా మత పరంగా ఒకరిని కించపరచొద్దు అటువంటివి. సార్ ఒకటి నీకు మాట్లాడే హక్కు ఉంది అని ఎట్లా పడితే అట్లా మాట్లాడగా ప్రతి మనిషికి ఒక కామన్ సెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి కొంతమందికి ఈ కామన్ సెన్స్ అనేటువంటిది ఇప్పుడు ప్రతీది రాజకీయమే, ప్రతీది రాజ్యాంగబద్ధంగానే ఉండాలని, ప్రతీది రాజ్యాంగంలో సవరణ ద్వారానే ఇదంతా సాధ్యమవుతుందని నేను అనుకోను. మినిమం ఒక మనిషిగా మినిమం కామన్ సెన్స్ ఉండాలి వ్యక్తికి. ఆ కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు ఇటువంటి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ దాన్ని మనం లైన్ గీసుకొని ఆ లైన్ ప్రకారమే నడవాలనేటువంటిది ఉంటుంది, ప్రతి దేశంలోనూ ఉంటుంది. మన దేశంలో భారత రాజ్యాంగం అనేటువంటిది దాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. కానీ అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును, అదే నోటి హక్కును, అదే వాక్కు హక్కును నీవు దుర్వినియోగం చేస్తున్నావని నీకు కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడితే ప్రతిదానికి గవర్నమెంట్ అనుగుణం కాదు. నీకు మినిమం మనిషిగా పుట్టావు, పక్క వ్యక్తిని ఏ విధంగా ప్రేమించాలి, పక్క వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి, పక్క వ్యక్తి మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా మాట్లాడాలి, ఎవడు ఏమైనా పర్లేదు మాకు అధికారమే కావాలని ఒక నిరంకుశ ధోరణితో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటానికి కామన్ సెన్సే ఉండదు. అటువంటి కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులను నాయకులుగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ని అనాలి. కాంగ్రెస్ కార్యకర్తలే దానికి సమాధానం చెప్పాలి. ఇక హిందువులు కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించాలి. మనం ఎందుకు ఓటేస్తున్నాము, ఎవరికి ఓటేస్తున్నాము, మనకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారా, ఎవరైతే మన యొక్క దాన్ని సాంప్రదాయాలను కాపాడే వాళ్ళకి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే మనం ఓటేస్తున్నామా, ఓటు వేయకపోతే ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అనేటువంటి కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా మళ్ళీ తీసుకుపోయి అటువంటి వ్యక్తులకు ఓటేస్తే ఈ సమాజం ఎటుపోతుందో జనాలే ఆలోచించాలి. అంటే ఖర్గే గారు చెప్పినట్టు గతంలో కూడా అంటే కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ హిందూ అంటారు కొంతమందిని. అంటే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎలక్షన్ల టైంలోనే మరి గుళ్ళకి తిరుగుతారు, వాళ్ళ ఫొటోస్ కూడా బయటకు వస్తుంటాయి. మరి దాని మీద ఎందుకు ఖర్గే మాట్లాడడం లేదు అని కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ కేరళ వెళ్ళింది అనుకోండి, సడన్గా నేను క్రిస్టియన్ అని చెప్పేస్తాడు. కేరళ వెళ్తే సడన్గా మనకి ఇప్పుడు యూపీలో కానీ అక్కడ కానీ పోతే సడన్గా టోపీ పెట్టుకొని నేను ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తిని, నా రక్తంలో ముస్లిం రక్తం ఉందని చెప్తాడు. సడన్గా ఎక్కడన్నా హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ జంజం కనిపిస్తుంది, అక్కడ మీన కాషాయం బట్టలు కనిపిస్తాయి. అంటే జనాలందరూ అన్ని కళ్ళు మూసుకొని చూస్తున్నారని అనుకుంటారా, ఇంకేమని అనుకుంటారా, జనాలను ఎన్ని రోజులు మభ్యపెట్టాలనుకో
ఓకే ఈ క్రిస్టియన్గా మారినా ముస్లింగా చెప్పినా కాషాయ బట్టలు వేసుకున్న మనిషి అందరినీ గౌరవిస్తున్నాడు, ఆయనను కూడా మనం గౌరవిద్దాం. కానీ ఇటువంటి కామెంట్స్ ఒక వర్గానికి పూర్తిగా 80% ఉన్నటువంటి భారతదేశంలో 80% ఉన్నటువంటి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంటున్నా కూడా వాళ్లకు ఆ వర్గంలో నుంచి ఓట్లు వెళ్తున్నాయి చూడండి, అక్కడ మనం ఆలోచించాలని చెప్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి ఓటేసే ప్రతి వ్యక్తి ఆలోచించాలని చెప్తున్నాను. అంటే మతం చూసే ఓటేయాలా, అంటే డెవలప్మెంట్ చూసి కూడా ఓటేయచ్చు కదా జనాలు? సార్ ఖచ్చితంగా డెవలప్మెంట్ని చూసే ఓటేయమంటున్నాను, నేను కూడా మతం చూసి ఓటేయమనట్లేదు. డెవలప్మెంట్ కోసం ఓట్లు వేసిండ్రు కాబట్టి 15 సంవత్సరాలు అధికారాన్ని బీజేపీకి అప్పచెప్పిండ్రు. డెవలప్మెంట్ను చూసి కాబట్టి డెవలప్మెంట్లో ఉన్నటువంటి లొసుగులను చూసిండ్రు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ను పక్కకు తప్పించి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో సంవత్సరంన్నర నుంచి దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎంత నాశనం చేస్తూ అంటే ఆయన 10 సంవత్సరాలు చేసిన నాశనాన్ని ఈయన సంవత్సరంన్నరలో మన కళ్ళ ముందులో చూపెట్టిండు. నేను దాని గురించి మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆ మనోభావాలు దెబ్బతీసేటువంటి వ్యక్తులకు ఓట్లు ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నాను. సూటిగా ఈ యొక్క ప్రజలనే అడుగుతున్నాను, ఈ యొక్క ఓటర్లనే అడుగుతున్నాను. మీ యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి వ్యక్తులకు అధికారాన్ని ఇచ్చి మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏబీవీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క హిందూ వర్గాలు ఏం చేస్తున్నాయి, హిందూ సామాజిక వర్గం ఏం చేస్తుంది. ఎక్కడో నువ్వు అధికారమేమో వానకప్ప చెప్తావు, ఏమైనా అయితేనేమో నాకు వచ్చని వీళ్ళని అడుగుతావు. నువ్వు దున్నపోతుకు గడ్డేసి బరెక్ పాల్విని నీకు పోయినట్లుంది. నీకేమైనా కావాలి సూటిగా అనుకున్నప్పుడు ఎటువంటి నాయకునికి ఓటేస్తే ఈ యొక్క సమాజం బాగుంటుంది, నా సాంప్రదాయం బాగుంటుంది, నా సంస్కృతి బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా 80% పైన మన హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ దేశంగానే ప్రకటిద్దాం, హిందువులకే ఓట్లేమని కళాఖండిగా చెప్తున్నానండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైతే హిందువు ఉన్నాడో, ఎవరైనా మన సాంప్రదాయాలు కాపాడతాడో, మన సంస్కృతిని కాపాడతాడో, మన సంస్కృతులను గౌరవిస్తాడో, మన పండుగలను గౌరవిస్తాడో వాళ్ళకు మాత్రమే ఓట్లేనని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులను ఎన్నుకున్న నాడే ఇటువంటి కామెంట్స్ అనేటువంటివి బంద్ అవుతాయి. అనవసరమైన కామెంట్ చేసి అనవసరమైన సమాజంలో విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు. నిజంగానే ఒక ఓటరు ఖచ్చితంగా తెలియపడు, అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఇంతకుముందుకు ఏం జరిగిందో తెలియదు, ఇప్పుడు మాత్రం ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ గమనిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ప్రతి ఎలక్షన్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క అభివృద్ధికి తోడుగా ఉంటారో, వాళ్ళ మన ప్రాణాలను ఎవరైతే కాపాడుతారో, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు ఓట్లేయమని సవినయంగా తెలియజేస్తున్నారు. ఓకే, అది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరైతే హిందూ జనానికి కానీ హిందూ అంటే భారతదేశంలో మెజార్టీగా ఉన్నటువంటి హిందువులను కించపరిచే వాళ్ళకు మాత్రం మీరు సపోర్ట్ చేయకండి, ఇది ఇట్లే చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఖర్గే చేసినటువంటి కామెంట్లను మాత్రం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.